2029 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మహిళలకు 33% రిజర్వేషన్ ప్రకారం టికెట్లు కేటాయిస్తామని చెప్పడం అభినందనీయమని టీడీపీ నేత కోటంరెడ్డి సాయి వైష్ణవి పేర్కొన్నారు. ఆమె నెల్లూరు రూరల్ టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనేక సందర్భాల్లో టీడీపీ యువనేత నారా లోకేష్ మహిళలకు మద్దతు పలికాడని, ఒక్కడుగు ముందుకేసి మహానాడులో 33% రిజర్వేషన్ తీర్మానం చేసిన ఘనత నారా లోకేష్ కే దక్కిందని ఆమె పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మహిళలకు 33% రిజర్వేషన్ ప్రకారం టికెట్లు కేటాయిస్తామని చెప్పడం అభినందనీయమని టీడీపీ నేత కోటంరెడ్డి సాయి వైష్ణవి పేర్కొన్నారు. ఆమె నెల్లూరు రూరల్ టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనేక సందర్భాల్లో టీడీపీ యువనేత నారా లోకేష్ మహిళలకు మద్దతు పలికాడని, ఒక్కడుగు ముందుకేసి మహానాడులో 33% రిజర్వేషన్ తీర్మానం చేసిన ఘనత నారా లోకేష్ కే దక్కిందని ఆమె పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ యొక్క మహానాడు కార్యక్రమము నిన్న ఈరోజు కూడా హైబ్రిడ్ మోడల్లో మంగళగిరిలో జరుగుతోంది. అందులో భాగంగానే నెల్లూరు రూరల్లో మొత్తము 12 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. నేను నిన్న ఈరోజు కూడా ప్రతి కేంద్రానికి వెళ్ళి పర్సనల్లీ విజిట్ చేశాను. కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కూడా కలుసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. ఏర్పాట్లన్నీ కూడా ఒకరికి మించితే ఒకరితో ఒకరు పోటీ పడి ఇంకా చక్కగా చాలా అద్భుతంగా ఏర్పాట్లన్నీ చేశారు. క్లస్టర్ ఇన్ఛార్జీలందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కష్టపడిన క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జెస్, డివిజన్ నాయకులు, కార్పొరేటర్లు, గ్రామ నాయకులు, సర్పంచ్లు, అనుబంధ సంఘ నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ఈసారి మహానాడు థీమ్ ఏదైతే స్త్రీ శక్తి అని పెట్టారో అది చాలా మీనింగ్ఫుల్ గా ఉంది. ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు ప్రపంచంలో ఉండే అన్ని దేశాల్లో కల్లా భారతదేశానికి, మన సమాజానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ప్రత్యేక గుర్తింపు రావడానికి ముఖ్య కారణం మన కుటుంబాలకు ఇచ్చే విలువ, ఇంపార్టెన్స్. ఆ కుటుంబాలను ఎప్పుడు కూడా సమర్థవంతంగా ముందుకు నడిపించి నిలబెట్టేది ఆ ఇంటి మహిళ అవుతుంది. అంతటి శక్తివంతమైన మహిళలను గౌరవిస్తూ ఈ స్త్రీ శక్తి థీమ్ పెట్టడం చాలా సంతోషకరం. తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా మహిళా సాధికారత కొరకు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న పార్టీ. ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు మహిళల కోసం సమాజంలో వాళ్ళకి ఈక్వల్ స్టేటస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మహిళలకి సమాన ఆస్తి హక్కు చట్టం కల్పించారు. అదేవిధంగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్థాపించారు. తర్వాత రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఆర్థికంగా బలవంతులు చేసేందుకు, బలపరిచేందుకు డ్వాక్రాల ద్వారా కొన్ని లక్షల మంది మహిళల జీవితాల్లో వాళ్ళకు ఒక ఆర్థికంగా ఫినాన్షియల్ ఇండిపెండెన్స్, గుర్తింపు, రికగ్నిషన్ అనేది వచ్చేలా చేశారు. కానీ ఈరోజు మహిళలు కేవలం ఆపర్చునిటీస్, అవకాశాలు కోరుకోవట్లేదు. వాళ్ళకు ఒక రెస్పెక్ట్, ఆ రికగ్నిషన్, గౌరవం, గుర్తింపు రెండు కూడా కోరుకుంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నారా లోకేష్ గారు పలుసార్లు పిలిపించారు పలు వేదికల మీద. ఈ జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేది తగ్గాలి, మన ఆలోచన విధానం మారాలి, అప్పుడే సమాజంలో మహిళల పైన దాడులు తగ్గుతాయి అని చెప్పారు. ఈ రోజు ఒక అడుగు ముందుకేసి నారా లోకేష్ గారు నిన్నటి రోజు వారి ప్రసంగంలో ఒక తీర్మానం చెప్పెట్టారు. ఈ 2029 ఎన్నికల్లోపు కేంద్రంలో మహిళా బిల్లు పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ 33% సీట్లు మహిళలకు కేటాయిస్తుంది అని చెప్పి పేర్కొన్నారు. దీని నుంచి మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఈ రోజు నారా లోకేష్ గారికి మహిళా సాధికారత అనేది కేవలం ఒక రాజకీయ నినాదం అయితే కాదు, నా ఆలోచనలోను, నా ఆచరణలోను నేను దాన్ని తీసుకెళ్తాను, ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను అనే ఒక కాన్ఫిడెంట్ గా వారు ఈరోజు ఈ స్టెప్ తీసుకున్నారు. ఈరోజు దేశంలో ఉండే పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా నారా లోకేష్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఆ రోజు ఏ విధంగా అయితే ఎన్టీఆర్ గారి సంక్షేమ పథకాలను దేశమంతటా కూడా ప్రేరణగా తీసుకుందో, తర్వాత చంద్రబాబు నాయుడు గారి విజన్ ని దేశంలో ఉండే పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. ఈ రోజు నారా లోకేష్ గారు నిన్న పెట్టిన ప్రతిపాదనలు దేశంలో ఉండే పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా ప్రేరణ తీసుకొని ముందుకు సాగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అన్ని రంగాల్లో ఈరోజు మహిళలు ముందున్నా కానీ పాలిటిక్స్ లో మాత్రం వాళ్ళ పార్టిసిపేషన్ లిమిటెడ్ గా ఉంది. నారా లోకేష్ అన్న పిలుపుతో రానున్న రోజుల్లో మహిళలు ఇంకా ఎక్కువ శాతంలో పాలిటిక్స్ రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పాలిటిక్స్ లోకి వచ్చి వాళ్ళ మార్పు చూపించాల్సిన అవసరం ఉంది ఎంతైనా కూడా. చివరిగా ముగించే ముందర ఒక విషయం చెప్పి ముగిస్తాను. చూస్తున్న మహిళలందరికీ కూడా ఇంటి ఒత్తిడి, పని ఒత్తిడి ఎంతున్నా సరే ఖచ్చితంగా మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ చూపించండి. కనీసం రోజుకు ఒక 20 నిమిషాలైనా ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోతే ఇష్టమైనది ఏదైనా ఒకటి చేయండి. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం మీ రెండింటిని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఆరోగ్యకరమైన మహిళనే ఆరోగ్యకరమైన కుటుంబం, అదే ఒక ఆరోగ్యకరమైన సమాజం, ఆరోగ్యకర
రకమైన దేశం కూడా చాలా బాగా జరిగింది. ప్రతి కేంద్రం కూడా నేను పర్సనల్లీ విజిట్ చేశాను. ఏర్పాట్లన్నీ బాగా చేశారు. మీరు ఇప్పుడు కూడా చూసుంటారు, బయట మా క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎంత చక్కగా అన్ని ఫ్రూట్స్ హైడ్రేషన్ కోసం అన్ని కూడా ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంప్స్ అన్ని కూడా పెట్టారు. చాలా బాగా ఏర్పాట్లు చేశారు. రూరల్ కి సంబంధించి నాన్న ఈ రోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళున్నారు, జరుగుతుంది. అది నేనే కాదండి, రాష్ట్రంలో ఉండే మహిళలందరూ కూడా సమర్థిస్తున్నారు లోకేష్ గారిని. ఈ రోజు కేవలం రాష్ట్రంలో ఉండే మహిళలు కాదు, దేశంలో ఉండే మహిళలందరూ కూడా సమర్థిస్తారు. ఇంత గొప్ప తీర్మానం అది. కాబట్టి ఎందుకంటే రాజకీయాల్లో ఎక్కువ మంది మహిళలు వస్తేనే ఈరోజు ఒక సమాజానికి ఒక సమతుల్యత, బ్యాలెన్స్డ్ పర్స్పెక్టివ్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి అంతటి మంచి తీర్మానం పెట్టిన వాళ్ళు నేనే కాదు, ఎవరైనా కూడా సమర్థిస్తారు. అందరూ కూడా సమర్థించాల్సిన విషయం అది. తప్పకుండా సూచనలు ఏమన్నా ఉంటే కూడా తెలియజేస్తే మంచిదే కదండి. ఆల్రెడీ మనకి ఇప్పుడు సూపర్ 6 లో మహిళలకు కొంచెం ఇచ్చారు, ఫైనాన్షియల్ సెక్యూరిటీ పరంగా వాళ్ళకి ఏదైనా కూడా ఇచ్చారు. మహిళా భద్రత పట్ల ఎప్పుడు కూడా లోకేష్ గారు స్పెసిఫిక్ గా ఒకటే చెప్పారు, ఈ రోజు వాళ్ళని సెక్యూరిటీ పెంచడానికి ఎన్నైనా చేయొచ్చు, కానీ ఆలోచన ధోరణి, ఆ రూట్ కాజ్ అయితే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి మనం మహిళలను చూసే ధోరణి మారాలి అని చెప్పి చాలాసార్లు చెప్పున్నారు. జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఉండదు. ఈ టెక్స్ట్ బుక్స్ లో ఏదైతే ఉంటాయో, ఆడవాళ్ళలో చీరలు కట్టుకున్నారా, గాజులు తొడుక్కున్నారా, అమ్మాయిలు ఏడవద్దు, సెక్యూరిటీ అదంతా ఒక లెవెల్. నారా లోకేష్ గారు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఆలోచన ద్వారానే మారాలి అని చెప్తున్నారు. ఆ రోజు మేము ఇంటింటికి గ్రామాల్లో తిరిగేటప్పుడు మహిళలు చాలా మంది గ్రామాల నుంచి సిటీకి వచ్చేవాళ్ళు, చిన్న చిన్న బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ జాబ్స్ పరంగా కానీ. ఈ రోజు వాళ్ళందరూ ఈ యూస్ఫుల్ ఇనిషియేటివ్ కదా ఆర్టీసీ ఉచిత బస్సు అనేది, దాన్ని యూజ్ చేసుకొని ఈజీగా రాగలుగుతారు. ఇంకా ఉమెన్ అనే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ లో ఆపర్చునిటీస్ ఎక్కువ పెరుగుతాయి. అదేవిధంగా దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇస్తున్నారు. కొన్ని పత్రికల్లో కాదన్నా ఒక పత్రికలోనే వచ్చింది. ఆ ఒక్క పత్రికలో కూడా ఎందుకు వచ్చిందో మీకు బాగా తెలుసు. నాన్నకి బాబాయ్కి ఏం విభేదాలు లేవు, తప్పుకునేది ఏం లేవు. నా వల్ల అయితే వాళ్ళిద్దరి మధ్య అసలు వాళ్ళిద్దరి మధ్య ఈక్వేషన్ అంత వీక్ కాదు. నేనేదో వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టే అంత సెన్సిటివ్ రిలేషన్ కాదు వాళ్ళిద్దరు వెరీ స్ట్రాంగ్ బ్రదర్స్ ఇద్దరు కూడా. వాళ్ళిద్దరి మధ్యలో నేను వెళ్ళి గొడవ పెట్టే అంత లేదు, జరగని పని. వాళ్ళు ఎందుకు రాసుకున్నారో కూడా మీకు తెలుసు. ఓకే, గతంలో ఎట్లా ఉండిందో పరిస్థితి మీకు తెలుసు. వ్యక్తిగత దూషణ అనేది తారాస్థాయికి వెళ్ళింది. ఈ రోజు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అవన్నీ పట్టించుకోకుండా కేవలం రాష్ట్ర అభివృద్ధి మీద ఫోకస్ చేసి ముందుకెళ్తున్నారు. అపోజిషన్ పార్టీస్ అనేవి ఎప్పటికప్పుడు పక్కదో పట్టించడానికి వాళ్ళ ఆరోపణలు చేస్తుంటాయి. మనం వాటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదండి.